ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరింకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నెల్లూరు వెదర్ మ్యాన్. హలో వ్యూవర్స్, నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ ఖదీర్ని మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఎక్కడెక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆ అల్పపీడనం యొక్క ప్రభావం అనేది ఏ ఏ జిల్లాలపై ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఎంత ప్రభావం చూపిస్తుంది, అసలు బంగాళాఖాతం అల్పపీడనం అనేది ఏర్పడిందా, అది ఏర్పడితే ఏ ప్రాంతంలో ఏర్పడింది, దాని ప్రభావం ఎంత మాత్రం ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అనేది ఈ వీడియోలో డీటెయిల్గా మీకు తెలియజేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఒక 3 నిమిషాలు మీరు కనుక చూసినట్లయితే మీకు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులపై అవగాహన అనేది వస్తుందండి. ఎందుకంటే ఈ వీడియోలో చాలా కీలకమైన విషయాలు అప్డేట్ అనేది ఇస్తున్నాను. సోషల్ మీడియాలో వచ్చే చాలా పోస్టులను చూశాను నేను, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అల్పపీడనానికి సంబంధించినటువంటి వీడియోలు. కాబట్టి నేను ఈ వీడియోలో మీకు చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు రానున్న 2-3 రోజులకి ఎలా ఉండబోతున్నాయి, అసలు బంగాళాఖాతం అల్పపీడనం ఏర్పడి ఏ ప్రాంతాల మీదుగా వెళ్తుంది, మనకి ఎక్కడ భారీ వర్షాలు కురిపిస్తుంది అనేది కొన్ని వెదరికల్ మోడల్స్ ద్వారా నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఒకసారి మనం శాటిలైట్ ఇమేజ్ అని చూద్దాం. శాటిలైట్ ఇమేజ్లో మనం ప్రస్తుతం ఈ వీడియో చేసిన సమయం వచ్చేసి మనకు బుధవారం రోజు తెల్లవారుజామున చేసినటువంటి వీడియో. అంటే మనకు నైట్ బుధవారం తెల్లవారుజామున 12:30 ఆ సమయంలో చేసినటువంటి వీడియో అండి. ఈ వీడియోలో ఒకసారి మనం శాటిలైట్ ఇమేజ్ చూద్దాం. మనకు అలాగే అల్పపీడనం అనేది ఏ ప్రాంతంలో ఏర్పడుతుందని కూడా చూద్దాం. ఇక్కడ మనం శాటిలైట్ ఇమేజ్ని చూసుకున్నట్టయితే ఉపగ్రహ చిత్రంలో మనకు క్లౌడ్స్ అంటే మేఘాలు అనేవి ఏ ప్రాంతంలో అనే విషయం చూసుకున్నట్లయితే మనకు ఈ క్లౌడ్స్ అనేవి, ఈ భారీ మేఘాలు అనేవి మనకు బంగాళాఖాతంలోని అంటే మధ్య బంగాళాఖాతంలోని ఈ ప్రాంతంలో ఉన్నాయండి. మనకు క్లౌడ్స్ అనేవి ఈ పాయింట్ ఆఫ్ ప్లేస్లో. అలాగే మనకు మంగళవారం అర్ధరాత్రి నుంచి మనకు నెల్లూరు జిల్లాలో కొన్ని చోట్ల అక్కడక్కడ అంటే కోస్తా భాగాల్లో అక్కడక్కడ చెల్లాచెదురుగా వర్షాలు అనేవి సాయంత్రం నుంచి పడడం అనేది మొదలైంది. అయితే ఈ వర్షాలు అనేవి ఇక్కడ మనకు చూసినట్లయితే నెల్లూరులో క్లౌడ్స్ అనేవి కనిపిస్తున్నాయి, మేఘాలతోటి వర్షాలు పడుతున్నాయి. అలాగే మనకు కాకినాడలో కూడా, విశాఖపట్నంలో కూడా, అమరావతి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే మన కాకినాడ, రాజమండ్రి ఈ ప్రాంతాలు కూడా మనకు వర్షాలు అనేవి పడడం అనేది ఈ రోజు నుంచి జరుగుతుంది. అయితే ఇక్కడ బంగాళాఖాతం మనకున్న ఈ అల్పపీడన ప్రభావం అనేది ఎప్పటి నుంచి మొదలవ్వబోతుంది, మనకి ఎక్కడెక్కడ వర్షాలు పడబోతున్నాయి అనేటువంటి విషయం గురించి మనం ఒకసారి కొన్ని ఇమేజెస్ పరంగా చూసి తెలుసుకుందాం. మనకు ఎక్కడెక్కడ పడతాయి, అసలు అల్పపీడనం ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉందనేది కూడా మనం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సుమారుగా మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే 250 కిలోమీటర్ల దూరంలో మనకు ఈ బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది ఉందండి. మరి ఈ అల్పపీడన ప్రభావం అనేది ఉత్తర ఆంధ్ర మీద ఎక్కడ పడుతుంది, ఏ ఏ ప్రాంతాలపై పడుతుంది, ఇది ఎలా పయనిస్తుంది అనే విషయం గురించి మనం ఇంకో ఇమేజ్లో చూసి తెలుసుకుందాం అన్నది. మనకు అల్పపీడనం అనేది ఈ ప్రాంతంలో అంటే ఇక్కడ మనకు ఈ అల్పపీడనం అంటే అల్పపీడన ద్రోణి అని ప్రస్తుతం మనకు బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి అనేది ఈ ప్రాంతంలో ఉందండి. ఈ పాయింట్ ఆఫ్ ప్లేస్లో మనకు అల్పపీడనం అంటే నేను బ్లాక్ మార్క్ వేసిన ఈ ప్రాంతంలో అల్పపీడన ద్రోణి అనేది మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే 200-300 కిలోమీటర్ల దూరంలో ఉంది అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి అల్పపీడన ద్రోణి అనేది బలపడేందుకు మనకు ఇక్కడి నుంచి మనకు తేమ గాలులు లాగుతుంది బంగాళాఖాతంలోకి. అంటే మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ప్రాంతం నుంచి లాగుతున్న నేపథ్యంలో మనకు నెల్లూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ తేలికపాటిగా తుంపర్లు, తేలికపాటి జల్లులతో కూడిన వర్షాలు అనేవి మంగళవారం రాత్రి నుంచి మొదలై ఉన్నాయి. అయితే ఈ వర్షాలు అనేవి మనకు ఎప్పుడు వరకు పడతాయి, దక్షిణ ఆంధ్రప్రదేశ్లో అయితే కానివ్వండి, మధ్య ఆంధ్రప్రదేశ్లో అయితే కానివ్వండి, మనము ఈ అల్పపీడనం అనేది ఎలా పయనిస్తుంది అనే విషయాన్ని గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనకి ఇక్కడ ఉన్నటువంటి అల్పపీడన ద్రోణి అనేది ఈ విధంగా పయనిస్తుందండి. అంటే మనకు ఒడిశా వైపుగా వెళ్తుందండి, ఆంధ్రప్రదేశ్ వైపుగా అయితే రాదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా రాదు, ఒడిశా వైపుగా వెళ్తుంది. ఒడిశా వైపుగా వెళ్ళేటప్పుడు మనకి ఇది విశాఖపట్నం, విజయనగరం జిల్లాలను తాకుతూ ఆ ప్రాంతాల మీదకి దగ్గరగా నుంచి ఇది పయనిస్తుందండి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మీదుగా వెళ్తుందండి. అలా వెళ్ళేటటువంటి క్రమంలో మనకు ఇది జూన్ 26వ తేదీ నుంచి బుధవారం
మనకు గురువారం 27వ తేదీ దాకా ఈ పాయింట్ ఆఫ్ ప్లేసెస్లో మనకు అమితమైన వర్షాలను కురిపిస్తుంది. అంటే ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కళింగపట్నం, కోడరేవులు, అలాగే పల్నాడు, అమరావతి, కొత్తగూడెము, ఈ ప్రాంతాల్లో మళ్ళీ మనకు ఇక్కడ ఏంటంటే ఇచ్చాపురము, విజయనగరం, పార్వతీపురం ప్రాంతాల్లో కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మనం కింద ఉన్నటువంటి అన్నవరంలో కూడా మనకు మంచి వర్షం కురిపిస్తుంది. మచిలీపట్నంలో, అమలాపురంలో, రంపచోడవరంలో కూడా మనకు వర్షం కురిపిస్తుంది. అయితే ఈ వర్షాలు అనేవి మనకు ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంటాయి, ఎక్కడెక్కడ మనకు తక్కువగా ఉంటాయి, మరి దక్షిణ ఆంధ్రప్రదేశ్, రాయలసీమ జిల్లాల్లో మనకి ఏ విధమైన వాతావరణ పరిస్థితులు మనకు అక్కడెక్కడ అంటే దక్షిణ ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో, అలాగే రాయలసీమ జిల్లాలో మనకి ఏ విధమైన వర్షాలు పడతాయి, ఏ మాత్రం వర్షాలు పడతాయి, తక్కువ ఎక్కువ అనేది ఇంకో ఇమేజ్లో మనం చూసి తెలుసుకుందాం. అలాగే మనకు ఉష్ణోగ్రతలు, వాతావరణం అనేది రేపు ఎంత మాత్రం ఉంటుంది, ఎక్కడెక్కడ మనకు ఉక్కపోత వాతావరణం అనేది కూడా కొన్ని ఇమేజెస్ ద్వారా మనం ఒకసారి చూసి తెలుసుకుందాం. మనకు ఈ ఇమేజ్లో చూసుకున్నట్లయితే వర్షాలు ఎక్కడ పడుతున్నాయి, ఎక్కడెక్కడ పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇందాక నేను వీడియోలో చెప్పినట్లుగా మనకు ఈ అల్పపీడన ద్రోణి అనేది మధ్య బంగాళాఖాతంలోని మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్, నెల్లూరు, ప్రకాశం జిల్లాకు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతంగా ఉందని చెప్పాను. మనకు ఇదిగోండి ఈ పాయింట్ ఆఫ్ ప్లేస్లో మనకు అమితమైనటువంటి భారీ మేఘాలు అనేవి ఉన్నాయి. ఈ పాయింట్ ఆఫ్ ప్లేస్లో మనకు ఇక్కడ మనకు చాలా భారీగా మేఘాలు అనేవి ఉన్నాయి. అయితే ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ అల్పపీడన ద్రోణి అనేది ఇక్కడి నుంచి మనకు మేఘాలను లాగుతుంది. అంటే దక్షిణ ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా నుంచి మేఘాలు లాగుతుంది. అలాగే ఇక్కడ నుంచి మనకు ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, కాకినాడ, పిఠాపురము, మచిలీపట్నము, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల మీద నుంచి మనకు గాలుల నుంచి లాగుతుండడం వల్ల మనకు అక్కడ కూడా మనకు ఒక మోస్తరు నుంచి తేలికపాటిగా ఎక్కడ కూడా మనకు భారీగా వర్షాలు అనేవి పడలేదండి. జూన్ 25వ తేదీ అంటే మంగళవారం రోజు మనకి ఎక్కడ కూడా అంతగా భారీ స్థాయిలో వర్షాలు అనేవి పడలేదు. తేలికపాటిగానే వర్షాలు పడ్డాయి. నెల్లూరు జిల్లాలో కూడా మనకు అక్కడక్కడ తేలికపాటిగా, ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని ఉత్తర భాగాలు అంటే కావలి, బెట్రుగొంటాల దగ్గర అయితే మనకు కాస్త ఎక్కువ వర్షాలు అనేవి పడ్డాయి. అలాగే దక్షిణ భాగాల్లోని మనకు వెంకటగిరి, గూడూరు, ఈ ప్రాంతాల్లో, వెంకటాచలము అటువంటి ప్రాంతాల్లో మనకు అక్కడక్కడ మనకు అంటే ఇప్పుడు నేను వీడియో చూసిన సమయం వచ్చేసి బుధవారం రాత్రి అన్నమాట. అంటే మంగళవారానికి రాత్రి 12:06 టైంలో చేస్తున్నటువంటి వీడియో. ఈ టైంలో మనకు నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ జల్లులు అనేవి, తేలికపాటి జల్లులు అనేవి పడుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు మనకు కనిపిస్తుంది తేలికపాటి జల్లులు అనేవి నెల్లూరు జిల్లాలో నమోదవుతున్నటువంటి దృశ్యం. అయితే మనకు జూన్ 26వ తేదీ అంటే బుధవారం ఈరోజు మనకు ఉదయం అనేది పరిస్థితి ఎలా ఉంటుంది, సాయంత్రం పూట పరిస్థితి ఎలా ఉంటుంది నెల్లూరు జిల్లాలో అనేది ఇప్పుడు నేను డీటెయిల్డ్గా, అలాగే మనకు ఉత్తరాంధ్రలోని జిల్లాలో ఎట్లా ఉంటుంది అనేది విషయాన్ని తెలియజేస్తానండి. ఈ అల్పపీడనం అనేది ఎంత మాత్రం ప్రభావాన్ని కూడా ఉత్తర కోస్తాపై, ఉత్తరాంధ్రపై చూపిస్తుంది. రాయలసీమలో అయితే మనకు ఎక్కడ వర్షాలు అనేవి ఉండడం లేదండి. మనకు కర్నూలు జిల్లాలో కానివ్వండి, సత్యసాయి జిల్లాలో అయితే కానివ్వండి, సత్యసాయి జిల్లాలో, చిత్తూరు జిల్లా, తిరుపతిలో కూడా మనకు ఎక్కడెక్కడ తేలికపాటిగా మనకు జల్లులు అనేవి, అంటే ఈ ప్రాంతం అంతా మనకు తేలికపాటి జల్లులు, అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై ఉండి 1-2 చోట్ల జల్లులు అనేవి, అంటే ఈ ప్రాంతంలో మనకు 1-2 జల్లులు పడే అవకాశాలు కనపడుతున్నాయి. నంద్యాల జిల్లాలో అయితే కానివ్వండి, అక్కడక్కడ మనకు నేను సర్క్యులేట్ చేసిన ప్రాంతం అంతా రాయలసీమ జిల్లాల ప్రాంతం అండి. అక్కడ అంత మాత్రం మనకు ఏ మాత్రం కూడా భారీగా వర్షాలు అనేవి పడడం లేదు. అయితే మనకు ఈ వర్షాలు అనేవి మనకు జూన్ 26వ తేదీ అంటే బుధవారం ఈరోజు అర్ధరాత్రికి మనకు దక్షిణ కోస్తాల్లోకి పెరుగుతాయి. ఒకసారి మనకు ఉదయం నుంచి మనకు సాయంత్రం దాకా దక్షిణ ఆంధ్రప్రదేశ్ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంటుందనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు క్లౌడ్స్ అంటే మేఘాలన్నీ మనకు దక్షిణ భాగాలు అంటే నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు, అనంతపురము, నంద్యాల, సత్యసాయి జిల్లాలు, అన్నమయ్య జిల్లాలు అన్నింటిలో తగ్గుముఖం పట్టింది. అంటే మనకు బుధవారం 26వ తేదీకి ఆ ప్రాంతం అంతా మనకు మేఘాలయ తగ్గుముఖం పట్టి బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అల్పపీడన ద్రోణి అనేది అదేవిధంగా మనకు బలంగా, అంటే ఈ ప్రాంతంలో ఉన్న ఇది బలంగా స్ట్రాంగ్ అని అలాగే ఉంది. ఇది మరింత బలపడేందుకు మనకు అంటే ఉత్తర దిశగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అంటే ఒడిషా వైపుగా వెళ్ళేటటువంటి ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. మనకు బుధవారం జూన్ 26వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆ సమయంలో మనకి ఏం జరుగుతుంది
విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, ఇచ్చాపురం, విజయనగరం జిల్లాల్లో, కాకినాడలో మనకు భారీగా వర్షాలను కురిపిస్తుంది. ఒకసారి మనకు అర్ధరాత్రి సమయంలో ఆ ప్రాంతాల్లో మనకి ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయనే విషయం గురించి ఇక్కడ చూద్దాం. మనకు అంటే సాయంకాలం నుంచి మనకి ఇక్కడ వర్షాలు అనేవి పెరుగుతూ వస్తున్నాయి. అంటే విశాఖపట్నం దగ్గర పెరిగాయి, కాకినాడ దగ్గర పెరిగాయి, మనకు పల్నాడు ఈ ప్రాంతాల్లో పెరిగాయి, విజయనగరం జిల్లాలో పెరిగాయి. ఎక్కువగా మనకు విజయనగరం, పార్వతీపురం, మన్యం ఈ ప్రాంతాల్లో వర్షాలను ఎక్కువ చూస్తాము ఇక్కడ. మళ్ళీ అర్ధరాత్రి వచ్చే సమయానికి, అంతేగాని ఇదే మనకు ఇక్కడ అర్ధరాత్రి వచ్చే సమయం చూసుకున్నట్లయితే మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, ప్రకాశము, గుంటూరు, చీరాల, బాపట్ల, నంద్యాల, కర్నూలు ఈ ప్రాంతాల్లో మనకు ఆకాశం మేఘావృతమై ఉంది. అక్కడక్కడ మనకు తేలికపాటి జల్లులు అనేవి ఉంటాయి, కానీ భారీగా వర్షాలు పడేటువంటి అవకాశాలు ఎక్కడ కూడా లేవండి. మనకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఈ వర్షాలు అనేవి ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే ఉంటాయి. విజయవాడలో పెద్దగా ఉండవు. మనకు పల్నాడులో కూడా అంత భారీ స్థాయిలో వర్షాలు అనేవి, బలమైన ఈదురుగాలతో కూడిన వర్షాలు అనేవి ఉండవు. మనకు తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ తేలికపాటి తుంపర్లు, తెలంగాణలో, హైదరాబాద్లో, మనకు మిర్యాలగూడ, విజయనగర్, ఈ మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో, అంటే మనకు కర్ణాటక బార్డర్కి ఆనుకుని ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి తుంపర్లు, జల్లులు అనేవి మనకు పడడం అనేది అక్కడక్కడ జరగడం అనేది జరుగుతుందండి. ఇంకా మనకు కొన్ని మోడల్స్లో మనము ఉష్ణోగ్రతల వివరాలు, మళ్ళీ మనకు ఇక్కడ కొన్ని వర్షాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్లు అనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఇమేజ్లో మనం చూసినట్లయితే మనకు అల్పపీడనం ఏ ప్రాంతానికి బలమైన అల్పపీడనంగా మారి వెళ్తుందని చూసుకున్నట్లే మనకు ఒడిషా వైపుగా వెళ్తుందండి. అల్పపీడనం అంటే మనకు జూన్ 27వ తేదీకి ఇది ఒడిషా వైపుగా, అంటే ఈ ప్రాంతం వైపుగా వెళ్తుంది. ఇక్కడ చూడొచ్చు మనకు, అంటే ఆంధ్రప్రదేశ్లోని కొంత మనకు ఉత్తర భాగాలను, అంటే ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలను దాటుకొని ఆ వైపుగా వెళ్తుంది. అంటే మనకు ఉత్తర భారతం వైపుగా వెళ్తున్నటువంటి దృశ్యం అనేది అల్పపీడనం కనిపిస్తుందండి మనకు. అంటే మనకు పూర్తిగా దక్షిణ ఆంధ్రప్రదేశ్లో జూన్ 27వ తేదీ నుంచి వర్షాలను తగ్గుముఖం పట్టి ఉంటాయి. అంటే నెల్లూరు జిల్లాలో అంతగా వర్షాలు అనేవి ఉండవు, ప్రకాశం జిల్లాలో కూడా వర్షాలు ఉండవు. మనకు ఇట్లు రాయలసీమ జిల్లాలోని కూడా మనకు ఈ ప్రాంతాల్లో ఎక్కడ కూడా మనకు, అంటే ఈ ప్రాంతాల్లో ఎక్కడ కూడా మనకు అంతగా వర్షాలు అనేవి ఉండవు. ఈ ప్రాంతం అంతా మనకు వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టి ఉంటాయి. మనకు ఎక్కడ కడప జిల్లాలో కానివ్వండి, సత్యసాయి జిల్లాలో అయితే కానివ్వండి, అనంతపురం జిల్లా, కర్నూలు, నంద్యాల జిల్లాలో వర్షాలు అనేవి ఆకాశం లైట్గా మేఘావృతం అవుతూ మనకు గాలులు అనేవి, పడమటి గాలులు అనేవి బలంగా వీస్తూ డ్రై విండ్స్ అనేవి ఉంటూ ఆ విధంగా మనకు వెదర్ అనేది ఉంటుంది ఈ ప్రాంతాల్లో అంతా మనకు. అంటే ఈ అల్పపీడనం అనేది మనకు పైకి వెళ్ళిపోతున్న తరుణంలో ఇక్కడ వర్షాలు తగ్గుముఖం పడుతూ వచ్చేస్తూ ఉంటాయి. మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో అలాగా. ఇంకో ఇమేజ్లో మనం వాతావరణం యొక్క పరిస్థితులు, అంటే మనకు ఈ ఇమేజ్లో చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మనకు ఈ వాతావరణం, అంటే మనకు ఎండల తీవ్రత ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే ఈ ప్రాంతం, అంటే ఇక్కడ మనకు చూస్తే ఈ ప్రాంతం అంతా మనకు బాగా ఆకాశం మేఘావృతంగా ఉన్నటువంటి దృశ్యం అనేది కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం మనకు ఎండ అనేది తక్కువగా ఉంటూ ఆకాశం మేఘావృతమై లైట్, అంటే మనకు సన్షైన్, అంటే మనకు ఎండ యొక్క సూర్యరశ్మి అనేది చాలా తక్కువగా ఉన్నట్టుగా మనకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీదుగా కనిపిస్తుందండి. అదే తెలంగాణ విషయానికి వెళ్ళినట్లయితే మనకు ఉత్తర తెలంగాణ ఆసిఫాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్, ఖమ్మం, ఈ మెదక్ ప్రాంతాలకు వెళ్ళినట్లయితే మనకు మహారాష్ట్ర దగ్గరగా ఉన్న ప్రాంతాలకు వెళ్ళినట్లయితే అక్కడ మనకు మేఘావృతం అనేది తక్కువగా ఉండడం, అక్కడ ఎండ తీవ్రత అనేది కొంచెం ఎక్కువగా కనిపించడం అనేది మనకు అక్కడ జరుగుతుందండి. అంటే ఈ పాయింట్ ఆఫ్ ప్లేస్లో మనకు ఎండ తీవ్రత పెరిగి ఉన్నటువంటి దృశ్యం అనేది ఇక్కడ కనిపిస్తుందండి. ఇంకో ఇమేజ్లో మనం చూద్దాం, మనకు అక్కడ ఉష్ణోగ్రతల పరిస్థితి ఎలా ఉంది. ఇక్కడ మనకు ఈ ఇమేజ్లో చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు అనేది ఎలా ఉన్నాయని చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మనకు 30 డిగ్రీల నుంచి 35 డిగ్రీల లోపలే మనకు ఉష్ణోగ్రతలు అనేవి ఆంధ్రప్రదేశ్లో నమోదవుతుంది. ఇక్కడ మనకు రెడ్ మార్క్ కనిపిస్తున్న ప్రాంతాలు అంతా ఏంటంటే ఒక్కపోత పెరిగేటటువంటి ప్రాంతాలు ఇవి. అంటే నెల్లూరు జిల్లాలోనే మనకు గూడూరు, తడ, సూలూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి లాంటి ప్రాంతాల్లో మనకు ఒక్కపోత పెరుగుతుంది. అలాగే మనకు నెల్లూరు నగరంలో కూడా ఒక్కపోత పెరిగింది. కోవూరు, మనకు పైన ఉన్నట్టు బిట్రగుంట, కావలి,
వింజమూరు, కనిగిరి ప్రాంతాల్లో, అలాగే మనకు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, చీరాల, ఈ ప్రాంతాల్లో, బాపట్లలో, గుంటూరు జిల్లా నుండి తెనాలిలో మనకు అక్కడక్కడ మనకు అక్కడ ఎండ పెరిగినట్టుగా కనిపిస్తుంది. మరికొన్ని ప్రాంతాలు ఉత్తర భాగాలు అయినటువంటి ప్రాంతాల్లో మనకు గుంటూరులోని ఉత్తర భాగాల్లో అక్కడ ఎండ పెరిగినట్టుగా కనిపిస్తుంది. అలాగే మనకు తెలంగాణలోని ఈ ప్రాంతాలు అంటే మనకు విజయవాడకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు, అలాగే రామగుండంలో కూడా మనకి ఎండల తీవ్రత పెరిగి ఉక్కపోత వాతావరణానికి ఉన్నటువంటి మనకు ఈ రెడ్ మార్క్ కనిపిస్తున్న ప్రాంతంలో కనిపిస్తుంది. అలాగే మనకు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్తే విశాఖపట్నం దగ్గరికి వెళ్తే లంబసింగి, మనకు ఈ ప్రాంతాలు దగ్గరికి వెళ్తే మనకు అరకు, పాడేరు, వ్యాలీ అనే ప్రాంతాలకు వెళ్ళినట్టయితే అక్కడ మనకు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, అంటే చాలా చాలా ఎండ తక్కువగా ఉంటూ అక్కడ వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి పరిస్థితి అనేది కనిపిస్తుంది. అలాగే మనకు పైకి వెళ్ళినట్టయితే మనకు విజయనగరం జిల్లా దగ్గర కొన్ని ప్రాంతాలు అయితే ఉక్కపోతతో కూడిన వాతావరణం అనేది ఈ ప్రాంతంలో మనకు ఈ ప్లేసెస్లో కనిపిస్తుందండి. ఇదండి ఓవరాల్గా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు. అక్కడక్కడ మనకు ఈ అల్పపీడన ప్రభావంతో పడేటువంటి వర్షాలు, ఉష్ణోగ్రతల వివరాలు ఇవి. ఎక్కడ కూడా అంత భారీ స్థాయిలో వర్షాలు పడడం, ఈ అల్పపీడనం అనేది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదకి నేరుగా రావడం అనేది జరగడం లేదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అంతగా ఈ అల్పపీడనం అనేది నేరుగా వచ్చే ప్రభావం అని చెప్పినది జరగదు. మనకు సముద్రంలో నుంచి ఇది ఆంధ్రప్రదేశ్ తీర భాగాలను తాక్కుంటూ వెళ్తూ ఉన్నటువంటి తరుణంలో ఎక్కువగా మనకు ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం లాంటి ప్రాంతాలలో, అలాగే రేపు అంటే జూన్ 6వ తేదీ మనకు ఇక్కడ మనకు కాకినాడ, రాజమహేంద్రవరం దగ్గర నుంచి, అంటే మనకు కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల దగ్గర నుంచి పైన ఉన్నటువంటి ఉత్తరాంధ్రలోని విజయనగరం దాకా మనకు అక్కడక్కడ వర్షాలు అంటే ఎక్కువ వర్షాలు విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నంలోని ఈ జిల్లాల్లోనే ఉంటాయి. ఇదండి ఓవరాల్గా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ వెదర్ అప్డేట్. నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, ఇతరులకు షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెల్లూరు వెదర్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.